కాటన్ మిల్లులు తెరవకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిసిఐ నిబంధనలతో నష్టపోతున్నట్టు రైతులు వాపోతున్నారు. తేమ శాతం నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయామని ప్రభుత్వాలు దయ చూపాలని వేడుకుంటున్నారు రైతులు. ఆన్లైన్ సర్వీస్ బుకింగ్ విధానం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై కరీంనగర్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పత్తి కొనుగోలు ఇక ప్రారంభమైంది. సీసీఐకి అదేవిధంగా మిల్లర్ల యాజమాన్యానికి మధ్యలో కొంత సామరస్యపూర్వకమైన నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. మిల్లర్ల విషయానికి సంబంధించి పూర్తిగా సీసీఐ నిబంధనలు కొంత సడలించాల్సిన అవసరం ఉందనేది కూడా ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిఫార్సు చేసిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఇక ఇప్పటికీ 2 రోజులుగా సమ్మె కొనసాగిన నేపథ్యంలో ఇక ఈరోజు ఈ పత్తి కొనుగోలు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఆ నిబంధనలు ఏమున్నాయో ఆ నిబంధనలకు సంబంధించి ఖచ్చితంగా మేము వాటిపైన సీసీఐకి మేము చెబుతాము. దానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేది కూడా ఇక మంత్రి నాగేశ్వరరావు కూడా చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఇక మనం ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి ఒక జిన్నింగ్ మిల్లులో ఉన్నాం. ఇక రైతులు ఒకరొకరిగా వస్తూ ఉన్నారు. అనేక నిబంధనలు పెట్టింది. ఖచ్చితంగా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉందని, రెండవది ఏంటంటే L1, L2, L3కి సంబంధించిన అంశానికి సంబంధించి అదేవిధంగా తేమ శాతానికి సంబంధించిన అంశం కూడా ఈ యొక్క పూర్తిగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికైతే కొంతమంది యువ రైతులు ఉన్నారు. యువ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి నిజంగా అంటే మీరు పత్తి పండించే నేపథ్యంలో ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మేము 4 ఎకరాల వరకు కౌలు కూడా చేసాము. సొంతంగా 1 ఎకరం ఉంది. కాకపోతే ఇక్కడ 7 క్వింటాలు అంటే ఎకరాకి 7 క్వింటాలే తీసుకోవడం జరుగుతుంది. 12 క్వింటాలు అని చెప్పారు, కానీ అది ఇక్కడ మాత్రం 12 క్వింటాలు అట్లా అమలు కావడం లేదు. ఈసారి దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది. కాకపోతే ఈ 7 క్వింటాల నిబంధన వల్ల కొంచెం ఇబ్బందిగానే జరుగుతుంది. ఈ 2 రోజులు సీసీఐ బంద్ ఉండడం వల్ల లోడ్ చేయడం జరిగింది. సో లోడ్ చేసి ఉంచడం వల్ల కొంచెం మాయిచర్ కూడా ఎక్కువ రావడం అట్లా కూడా కొంచెం ఇబ్బంది అయింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మార్కెట్కి చాలా బాగానే ఉంది. ఇక్కడ తేమ శాతానికి సంబంధించి ఏమంటున్నారు? తేమ శాతం మించి అంటే మేము లోడ్ చేసుకొని ఉంచుకున్నాం. 2 రోజులు బంద్ చేయడం వల్ల కొంచెం తేమ కూడా కొంచెం ఎక్కువ అయింది. సో ఆ రోజే తీసుకుంటే గిట్ట కొంచెం తేమ తక్కువ వస్తుండే, రేటు కూడా బాగుంటుండే. బండ్లో పెట్టుకొని 2 రోజులు ఉండేసరికి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చాలామంది గ్రామీణంలో ఇప్పుడు నువ్వు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి కనబడుతున్నావు. వీళ్ళంతా కూడా పాపం రైతులు, వారందరికీ కూడా స్మార్ట్ మొబైల్ ఉండే పరిస్థితి కాదు. వాటన్ని అంటే ఆ యాప్ ద్వారానే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలనేది ఎట్లా చూస్తాం? అంటే నాకంటే కొంచెం తెలుసు, కానీ అందరూ రైతులు చేసుకోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. నాది కూడా ఇప్పుడు కొద్ది వరకే ఇవ్వగలుగుతున్నాను. ఇందులోకి మిగతాది 7 క్వింటాల నిబంధన వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ యాప్ని వాడడం నాకే కొంచెం టైం పట్టింది దాని గురించి తెలుసుకోవడానికి. సో అందరు రైతులు దాన్ని వినియోగించుకోలేరు, కరెక్ట్గా వాడడం తెలీదు. కొద్దిగా దాని గురించి కొంచెం మార్పులు చేర్పులు చేసి దాన్ని కొంచెం అమలు చేయడం వల్ల రైతులు కొద్దిగా సులువుగా అమ్ముకోగలుగుతారు. ఏం చెప్తారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి సార్? అసలు ఈ కపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి ఏంటంటే ఈ కిసాన్ అనే యాప్ అనే ఏం లేదు. ఈసారి స్లాట్ బుకింగ్ కానీ స్లాట్లు సరిగ్గా అవ్వడం లేదు. రైతులకు బాగా ఇబ్బంది పడుతారు. లాస్ట్ 2-3 డేస్ మార్కెట్ బంద్ ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బంది కోలుకున్నారు. ఇవాళ కూడా తేమ శాతం కొద్దిగా అట్లా అనిపిస్తుంది. 22 క్వింటాలు. ఎట్లా కాంటకాడ మంచిగా అనిపించింది? ఇక అవన్నీ తెలియదు మాకు సార్. ఎవరైనా తెలిసిన వాళ్ళంటే చెప్పతుంది. ఇక పడ్డాయి అంటే పడ్డాయి అన్నట్టు. మేము చదువుకోలేదు గట్లా. ఇక మీరు చెప్పినట్టు మేము వినడే. మరి ఎట్లా నమోదు చేసుకున్నారు? చదువుకోలేదు అంటున్నారు, ఎట్లా నమోదు చేశారు? ఇక మేము మనిషిని తోలు కచ్చుకున్నాం అట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? అంటే పూర్తిగా ఇక్కడ మధ్యలో ఏమైనా దళారులు వాళ్ళు వీళ్ళు ఉన్న పరిస్థితి ఏమైనా ఉందా? గట్ల ఏం లేదు, అట్లా ఏం లేదు. ముసలా మాట్లాడతారు. మేము గవర్నమెంట్ పైసలు వస్తలేపాయి, ఇప్పటికి ధర లేపాయి, అంతవా ఏం చేసి బతుకుతాం మేము సారు? మరి ఎట్లా గిట్ల చేస్తే గవర్నమెంట్ గిట్ల చేస్తే బతామా? మరి ఎట్లా పిల్లలు జల్లలు మందులు మాకులు అవి అన్నీ ఎట్లా పెడతాము? వీడికైతే ధర లేదని పట్టిరు సారు. మరి ఎట్లా బతాం సారు? బాగా దండం పెడతా ఏది ఒకే చేస్తలేరు. ఎవరో వచ్చిరి సారు కదా. గంటే బాగా చెప్పండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పత్తి కొనుక్కోవడం చాలా ఇబ్బందికరం ఉంది. వ్యవసాయం చేసుడు చాలా కష్టం, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఈ పత్తి 7 క్వింటాల వరకు కొనడం అనేది సాధ్యం కాదు. ఒక రైతు కౌలుకు పట్టుకొని చేయడం
చాలా ఖర్చు పెరుగుతుంది, అన్నిట్లలో ఖర్చు పెరిగింది ఈ రోజులలో. ఎకరాన 12 క్వింటాలు కొనుగోలు చేయాలని నిరుడు సంవత్సరం కింద ఉండే, ఈ సంవత్సరం బాగా చాలా ఇబ్బంది ఉంది. ఇది మొత్తానికైతే రైతులు చెప్తా ఉన్నారు, ఈ యొక్క నిబంధనలన్నీ కూడా ఎత్తివేయాలి. ఖచ్చితంగా ఎకరాకు 7 క్వింటాలు కాదు, ఖచ్చితంగా 12 క్వింటాలు. గతంలో దాదాపు 15 క్వింటాలు ఉండేది, కానీ ఇప్పుడు 7 క్వింటాలు చేయడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కొంతమంది మనం మార్కెట్కి వెళ్ళిన నేపథ్యంలో కూడా చాలామంది చెప్తా ఉన్నారు, ఇక పట్టాదారు పాస్బుక్లకు సంబంధించి కూడా మాకు లేకపోవడం వల్ల ఇక్కడ ట్రేడర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 6,000 రూపాయలతో మేము అమ్ముకునే పరిస్థితి వచ్చింది. దాదాపు 2,000 రూపాయలు మేము ఇక్కడ నష్టపోతున్నామనేది కూడా మార్కెట్లో చెప్పిన సందర్భం. మొత్తానికైతే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజంగా సీసీఐ నిబంధనలు కొంత సడలించాల్సిన పరిస్థితి ఉంది. యాజమాన్యాలతో సఖ్యంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీం.